ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా మంచోడు. ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ అయితే ఎట్లా చేస్తాడు. తనలో తనే బాధపడతాడు కానీ ఏదైతే స్టార్ట్ చేశాడో దాన్ని కంప్లీట్ చేయకుండా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పంట దగ్గరికి వచ్చిన అమ్మాయి ఇప్పుడు చెప్పు చెప్పు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఎందుకు వచ్చాను అయిపోయావు కదా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇక మొదలెడదాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా సిఎస్టీ 2026 పాస్అవుట్ సిగ్నేచర్ డే అనేది జరుగుతుంది. ఒక్కొక్కరికి దగ్గరికి వెళ్ళి అసలు నా కోసం వాళ్ళు ఏమనుకున్నారు ఏంటని చెప్పేది అనుకున్నాను. ఓకే రెడీ? వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. తను వాళ్ళ అమ్మాయి సో తనని పరిచయం చేస్తాను. Here we go. నా పేరు శ్రీనాథ్. చెల్లకొచ్చి ముంత దస్తే లాభం లేదే, పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే దే దే. Me and this 4 years journey, me and this department with me about me. పెద్ద మనిషి అన్నిట్లోని ఫ్యూచర్ కోసమైనా ఏదైనా కానీ అంతేనా, ఇంకేం లేదా? ఓకే, డోంట్ ఫర్గెట్ మీ టు రెఫర్. ఓకే, అండ్ యూ గాట్ ఎ జాబ్. ఓయ్ అమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. అండ్ ఇంకొకడు అన్నాడు వెళ్ళరా, ఆడే అవినాష్, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ లైడ్ ఒకడు. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. అంటే గుడ్ ఫ్రెండ్, క్లాస్ ఇయర్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటాడు, అన్ని అప్డేట్స్ అన్ని ఇస్తా ఉంటాడు. డిపార్ట్మెంట్ అంటే మంచి డిపార్ట్మెంట్, ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు. క్లాస్ బంక్స్ కొట్టాం, ట్రిప్స్ వెళ్ళాం, బైక్ రైడ్స్ చేసాం, పార్టీస్ చేసుకున్నాం. నైట్ అవుట్స్ మర్చిపోయావు? నైట్ అవుట్స్, బిల్డింగ్ల పైకి కూర్చొని నైట్ అవుట్స్ కూడా అర్ధరాత్రి 3 చదువుకున్నాం. సో దట్స్ ఇట్ అబౌట్ నవ్య. బాయ్ చెప్పండి. ఇంకా లేట్ లేకుండా నాకు బెస్ట్ థింగ్స్ లో ఎగ్జామ్స్ లో మెయిన్ పాస్ అయినట్టు దానికి కారణం అమ్మాయి. ఇదిగో వన్ వర్డ్ అబౌట్ మీ నువ్వు ఊరుకమ్మా దుద్దు అంటావు. this 4 years బీటెక్ జర్నీ వన్ వర్డ్ కాదు, నోట్స్ చెప్తాను, నోట్స్ చెప్పు ఇలాగే. ఫ్రెండ్ ఫర్ ఎవర్, నాకు కావాల్సినప్పుడు ఉన్నాడు, లిసన్స్ ఆల్ మై టాప్ 6. అంటే గంటల గంటలు చెప్తుంది, చచ్చినట్టు తినాల్సి వస్తుంది అంటే, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి చెప్పు, రావట్లేదు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. అంతే, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నేను ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపించి రావతి వన్ వర్డ్ అబౌట్ మీ అండ్ ఆగు, వన్ వర్డ్ అబౌట్ మీ అండ్ డిపార్ట్మెంట్ అండ్ ద జర్నీ విత్ మీ ఇన్ ది 4 years. ఏముంటుందండి, సగం బీటెక్ చందమామ గడిపిస్తాడు, ఏంటిది మాకేంటిది అంటున్నాను. సగం చదువు అనుకుంటున్నాడు, అమ్మాయిలో తిరిగాడు అంతే. అవును, చందమామ అంటే చందమామ అనుకోండి, ఇంకేమంటారు? అమ్మాయిలు చందమామ ఇంకేమంటుంది. 4 years జర్నీ విత్ మీ, అంతే 4 years జర్నీ చందమామే ఉందా, ఇంకేం లేదా? ముందు చందమామ మాట్లాడతావా, చందమామ అంటాడండి, మాట్లాడితే మళ్ళీ మాట్లాడడం. రియాలిటీలో వీళ్ళ అక్క ఇంకా బాగుంటది, రియాలిటీ మాట్లాడుకోవాలి. దీని మీద ఇంకా
ఇంకా బాగుంటుంది వీళ్ళ అక్క. కానీ ఎప్పుడు పరిచయం లేదు, ఎప్పుడో నెంబర్ ఇవ్వండి, ఎప్పుడు ఏ రోజు నెంబర్ అవ్వలేదు వాళ్ళ అక్క. సో దట్స్ ఇట్. రేవతి వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. ఇంకొకడు ఉన్నాడు మా ఫ్రెండ్, ఇంకా చేయకుండా వాడిని కూడా అడిగాం. అక్కడ వరుసగా అందరినీ కాల్ చేశాను. సిఆర్ మై బీటెక్ లైఫ్ అండ్ బెస్ట్ సపోర్టింగ్ వన్ వర్డ్ అబౌట్ మీ. కాల్ చెప్తారా అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అన్నమాట. ఇంకా అయితే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగిద్దాం. చెప్పు వన్ వర్డ్ అబౌట్ మీ అండ్ బయట. సూపర్ హీరో డైరెక్టర్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎప్పుడు చూసిన అటెండెన్స్ కోసం నాకు ఫోన్, అటెండెన్స్ కోసం తప్పితే ఇంకా దేనికి ఫోన్ చేయడు. చాలా మంచోడు. ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ అయితే అటెండెన్స్ చేస్తాడు. అంతేనా? అటెండెన్స్ కోసమేనా? చాలా మంచోడు. చెప్పు. చాలా బాగుంది. 20 CR అందరికి ఉండాలి. చాలా మంచోడు. ఓకే, నెక్స్ట్ అందరికీ దొరకడం చాలా అదృష్టం ఉండాలి. చెప్పండి, అందరూ సీఆర్ల కోసం చెప్తారు. బేసిక్గా నీలో క్యారెక్టర్ కింద సిఆర్ క్వాలిటీస్ ని ఎక్కువ చూసాం. మనం చాలా మంచోడు. 20% ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండాలి. సపోర్టర్ ఫ్లూయెంట్ స్పీకింగ్ అందరికీ రావాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో. సో ఈ ఈవెంట్ కి సంబంధించి నాన్న తెప్పలు పడి పొద్దున రాత్రి నిద్ర లేకుండా కష్టపడి దాంట్లో ఒకడు ఉన్నాడు. ఆడే సో ఇప్పుడు వన్ వర్డ్ అబౌట్ మీ అండ్ దిస్ 4 years జర్నీ ట్రావెలింగ్ ఏమనుకుంటున్నా ఏంటి? అప్పుడప్పుడు ఎవరు బిహేవ్ చేస్తారు మంచిది అంతేనా? సో వీటి కోసం చెప్పాలంటే ఓన్గా ఒక స్టార్ట్అప్ పెట్టుకున్నాడు, న్యూట్రల్ అనే స్టార్ట్అప్. సో దట్స్ ఇట్. బాలు ప్రభాస్ బెస్ట్ ఎడిటర్. జాబ్ కూడా వచ్చింది నీకు అన్నా నాకు తుమ్ముడు. ఇది మా క్లాస్ ఇయర్ మొత్తం అన్ని బాగా చదివారు. అండ్ మోస్ట్ టాలెంటెడ్ షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చేసారు. చాలా ఎంగేజింగ్. నేను అనుకుంటున్నా 6 years అంటే నా కోసం 4 సంవత్సరాలు నాతో జర్నీ చేసి నాతో ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా అలా ఉండిపోయాను. సిఆర్ విత్ సిఆర్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వన్ వర్డ్ అబౌట్ మీ అండ్ దిస్ 4 years జర్నీ విత్ మీ అబౌట్ అండ్ ద డిపార్ట్మెంట్. తెలుగులో చెప్పు. రెస్పాన్సిబుల్ పర్సన్. ఏదైనా సరే ఒకసారి తీసుకున్నాడంటే దాన్ని కంప్లీట్ చేయకుండా వదలదు. ఏం తన ఎన్ని ఫేస్ చేసినా తనలో తనే బాధపడతాడు, కానీ ఏదైతే స్టార్ట్ చేశాడో దాన్ని కంప్లీట్ చేయకుండా అయితే వదలదు. బెస్ట్ పర్సన్ నేనైతే బెస్ట్ సిఆర్. ఇద్దరు బెస్ట్ సిఆర్స్. ఈవెంట్ ఆర్గనైజింగ్ ఇద్దరు మాత్రం చాలా గడిపాం. తనకి హెల్త్ బాగాలేదు ఏమైనా అయినా కానీ చాలా తిట్లు అవమానాలు అన్ని ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాం. ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా అయిపోయినట్టే మా జర్నీ. సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్. అనదర్ అమ్మాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్దాం. తనే వర్ష అని. Hi. One word about me and this 4 years journey. It's good. It's work. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోవాలి. One word about me. నా కోసం.
మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి అంతే. నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. చూడేమంటారు ఇంకా చాలా బాగా ఇది డిజైన్ చేసింది వాళ్ళే. ఒకసారి చూపిస్తా. లోపల 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 తర్వాత వీడియో తీసుకోండి. మా వీడియోలో ఈ సాంగ్ స్కాన్స్ చేస్తే కనుక స్పాటిఫై సాంగ్ వస్తుంది. 10 years దాకా చూసుకుని సో రిమెంబర్ వస్తుంది. డిజైన్ చేసింది వీళ్ళే. అది డిజైన్ చేసింది పక్కన ఫ్రెండ్ నా కోసం అని చెప్పాలంటే ఒక మాట ఇది చెప్తా. ఈ 4 సంవత్సరాల జర్నీలో అలాగే మంచోడు పర్సన్, గుడ్ లీడర్. ఓకే సెకండ్ అండి. సో దట్స్ ఇట్. చెప్పు నా కోసం ఏం చెప్పాలనుకుంటే. మా సీఆర్ చాలా మంచోడు. 4 సంవత్సరాలు మమ్మల్ని ఒంటి చేతుల మీద నడిపించాడు. ఒంటి కాళ్ళ మీద ఒంటి చేతుల మీద చాలా మోసాడు మా భారాన్ని. తిట్లు వచ్చిన మా ఫ్యాకల్టీ వాళ్ళు మావాడు ముందు సాల్వ్ చేసేవాడు. చాలా మంచి కుర్రాడు. మావాడు డిఓపి కూడా చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు. మంచోడు. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ద ఎంప్లాయీ కాగ్నిజెంట్. సో తన దగ్గరికి వచ్చాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్. వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ తెలుగు. తెలుగులో మాట్లాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ సిఆర్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ టాలెంటెడ్ అండ్ బ్రేవ్. ఎవ్రీ టైమ్ అందరితోనూ మంచిగా ఉంటాడు. చాలా టాలెంటెడ్. డెఫినెట్లీ గా తన ఫ్యూచర్ లో తను అనుకుని సాధిస్తాడు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చెప్పాను కదా. అండ్ ఒక ఫ్రెండ్ కూడా ఉంది. సిన్స్ ఫస్ట్ ఇయర్ నుంచి గంటల ఫోన్ మాట్లాడుకుని రేంజ్ నుంచి తనే నా క్లోజెస్ట్ ఫ్రెండ్ మాన్సా. వన్ వర్డ్ అబౌట్ మీ అండ్ దిస్ జర్నీ విత్ పోలీస్ జర్నీ విత్ మీ. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పని లేనివాడు నేను ఒక్కడిని అనుకున్నాను. నువ్వు తగలేవు. మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఇంకొక అమ్మాయి తనే ప్రియా. అంటే నా ఏం లేవా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మాటలు సరిపోవు. బై ద బై ఇన్ఫోసిస్ ఎంప్లాయ్. సో నా బెస్ట్ ఫ్రెండ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి. నా కేరింగ్ అన్ని ఉన్న అమ్మాయిలో కొంతమందిలో ఒక అమ్మాయి. సో అమ్మాయి దగ్గర లేట్ లేకుండా వెళ్ళిపోతాం. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. డాన్సర్ ఫ్యూచర్ లో హీరో అవుతాడు. జాబ్ చేయొద్దు. మా అందరికి ప్లేస్మెంట్స్ పెట్టండి. ఒక అమ్మాయి దగ్గరికి వచ్చాను. రోల్ నెంబర్ 52. వన్ వర్డ్ అబౌట్ మీ. తను అలాగే అడిగితా. చెప్పు ఏదైనా ఒక వర్డ్ అబౌట్ హిమ్. నేనేనా మళ్ళా నేనే. ఓకే నెక్స్ట్ ఒక దగ్గరికి వెళ్దాం. వన్ వర్డ్ అబౌట్ మీ. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్నా. వచ్చేసి నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన అమ్మాయి. ఇప్పుడు చెప్పు వన్ వర్డ్ అబౌట్ అలా విడదీయని చెప్పు. లవ్వే అంతా వన్ వర్డ్ అబౌట్ మీ. ఆల్ ది బెస్ట్ సిఆర్. వన్ వర్డ్ అబౌట్ మీ అంటే ఆల్ ది బెస్ట్ సిఆర్. ఏంటి మమ్మీ ఎవడు. ది బెస్ట్.
ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్, కానీ రీ రిలీజ్ మాత్రం ఫస్ట్ షోకి వెళ్ళడం. ఏ సినిమా అయినా ఫస్ట్ షోకి అయితే వెళ్ళడం. సో మై ఫ్రెండ్, నా కోసం ఏం చెప్పాలనుకుంటే ఒక్క మాటలు, లేదంటే ఎన్ని మాటలైనా పర్లేదు, నా కోసం ఏమనుకుంటున్నారు? చాలా మంది క్లాస్ రిప్రజెంటేషన్ చూశాను, బట్ యు ఆర్ ది బెస్ట్ అందరిలో. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. చాలా మంచోడు, నన్ను ఏ టైంలో అయినా కానీ ఇన్స్పైర్ చేసి నేను లోలో ఇదేం కర్మలా దేవుడా. నేను హైలో ఉన్నా కానీ నేను లోలో ఉన్నప్పుడు నాతో పాటు నిలబడిన మనిషి వీడు. వీళ్ళలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎక్కడా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఒక సినీ క్లబ్ నడిపించేవాడు, ఆ మాట ఎన్నో చేశాడు. బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ విల్ మేక్ ఇట్ క్లోజ్ అండ్ హై. మరి ఎప్పటికి వెళ్ళినా కానీ ఇలా కలిసి ఉండాలి. నా పెళ్లి. సో నా క్లోజ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి నిఖిత. వన్ వర్డ్ అబౌట్ అంటే నోట్ చెప్పినా పర్లేదు. క్లాస్ లో పరిచయమైన అబ్బాయి ఈ అబ్బాయి, కానీ తర్వాత మాట్లాడటం మాట్లాడుతారు. వైఫ్ అలానే ఉంది, ఇప్పుడు మాట్లాడుతున్నా వైఫ్ అలానే మెయింటైన్ చేస్తారు. ఒక పర్సన్ తో నేను అన్ని షేర్ చేసుకుంటానంటే ఆ అమ్మాయి నా సీక్రెట్లు అన్ని అమ్మాయి తెలుసు. ఎవరు ఈ అమ్మాయికి కాల్ చేసి అడగండి. బాయ్. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లు అని తిరిగావంటే యాసిడ్ పోసేస్తా. ఇంకేం అమ్మాయిలండి బాబు, అబ్బో ఈ భూమి మీద అమ్మాయిలనే ఐటమ్ ఉందని ఈ క్షణం నుంచి మర్చిపోయానండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద ఇంట్రోవర్ట్ దగ్గరికి వచ్చాను. ఆ అమ్మాయి ఎవరో చెప్తాను. వన్ వర్డ్ అబౌట్ మీ. చాలా మంచివాడు. చెప్పరా ఇంకా నా కోసం తెలుసుకున్నది చెప్పు. కాకుండా చెప్పండి కదా ఇంట్రోవర్టెడ్. సో ఇంట్రోవర్టెడ్. ఇగో నెక్స్ట్ ఒక అమ్మాయిని అడుగుతాను. తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఓకే సార్? సంజని వన్ వర్డ్ అబౌట్ మీ అండ్ అవర్ బ్రాంచ్. బెస్ట్ డాన్సర్ కూడా. బాబు రానిలే బాబు రానిలే. ఎందుకు వచ్చాను? అయిపోయావు కదా. కార్తీక దీపంలో వంటలక్క కూడా మెంటలెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. చాలా మంచి చెప్తాను కదా. చందమామ ఎవరైనా ఉన్నారంటే వన్ ఆఫ్ ద అమ్మాయి ఇంకో అమ్మాయి దగ్గరికి వచ్చాను. సో తను కూడా అడిగేస్తాను. వన్ వర్డ్ అబౌట్ మీ. వన్ వర్డ్ కాదు, ఏ వర్డ్ చెప్పినా పర్లేదు. థ్యాంక్స్. అందరినీ కలిపేది నేనే. థ్యాంక్ యూ. బాయ్. కేర్ సిద్ధు. వన్ వర్డ్ అబౌట్ మీ అండ్ అవర్ బ్రాంచ్. బెస్ట్ సిఆర్. ఇంకో బీటెక్ అంటూ ఉంటే ఇదే మా సిఆర్. తెలుసుకోవాలా మళ్ళీ ఉన్నా మా సిఆర్ ఇదే. వన్ వర్డ్ అబౌట్ మీ. ఫస్ట్ చెప్పాలని డాన్సర్ చెప్తాం, తర్వాత నెక్స్ట్ ఎప్పుడే సిఆర్ అనుకో వింటున్నప్పుడు. థ్యాంక్ యూ. రోల్ నెంబర్ 26 అండ్ రోల్ నెంబర్ 21 సైనింగ్ ఆఫ్. పేరు కూడా మనోజ్ వర్మ, నా పేరు మనోజ్. సో వన్ వర్డ్ అబౌట్ మీ. వన్ వర్డ్ సరిపోదు, కానీ నువ్వు ఏం సరిపోతుంది అనుకున్నా చెప్పి. ఏదో నా కోసం వన్ వర్డ్. ఆల్ ద బెస్ట్. బాయ్. వీడు మల్టీ టాలెంటెడ్, అన్ని చేస్తాడు. సూపర్ డాన్సర్.
ఇంకేం లేదు. ఆల్ ది బెస్ట్ బీ పర్ఫార్మర్ బీ హ్యాపీ బీ పర్ఫార్మర్ ఎవరైనా చెప్తారా? వాళ్ళందరూ చెప్పేసి చెప్పాలి. ఆల్వేస్ క్లాస్ ఉంటుంది బాగా చెప్పడానికి కలుపుకోవాలి మనిషి కలుపుకోవాలి మనిషి. సీనియర్ గారు అది ఆడియన్స్ తెలియాలా? ఫస్ట్ త్వరలో మాస్టర్స్ చేయబోయాము. సో అప్పుడు కూడా గుర్తించుకుంటాం. నేను అన్నాను మనం పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. స్వప్న 1 word about me and this 4 years journey and we think about it. భయ్యా నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. దయచేసి నన్ను చదువుకోని ఉండి ప్లీజ్. ఆలోచించుకొని స్టడీ సూపర్ సూపర్. 1 word about me. సూపర్ సూపర్ అంటే ఏంటి? రియల్లీ గుడ్ ఫ్రెండ్. 4 సంవత్సరాలు స్మూత్ గా జరిగిందంటే ఇవ్వాలి. సో లైట్ అంతా 1 word about me and 1 word about that 4 years journey with me in this life. ఇంకేం చెప్తావు? షార్ట్ డైరెక్టర్ షార్ట్ ఫిలిం. సో 1 word about me. ఏంటిది మాకేంటిది అంటున్నా? అదొకటేనా? సిఆర్ కాకుండా ఇంకేం లేదా? సర్లేనా? సో ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సో 1 of the డైరింగ్ అండ్ డాషింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చినాం. కానీ రిషిత వాయిస్ నోట్ పర్సన్ వాళ్ళ క్లారిటీగా చెప్పచ్చు. డైరింగ్ అండ్ డాషింగ్ ఏం ఆలోచించకుండా మాట్లాడచ్చు. రిషిత 1 word about me and this 4 years BTech journey of me. Dancer, class carrier, and always support. Okay. Thank you guys. Bye. 1 word కాదు, నువ్వు ఎన్ని ఓళ్ళు చెప్పినా పర్లేదు నాకు. ఫస్ట్ థింగ్ యూఎస్డీకి మా బ్యాచ్ కి అతిపెద్ద ఆత్మబాంధవుడు అనమాట. బెస్ట్ ఇయర్ అసలు ఫస్ట్ 4 years వరకు బెస్ట్ ఇయర్. ఎవ్వరు రిప్లేస్ చేయలేరు. బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆల్వేస్ హెల్ప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. లాయర్ గారు అబ్బాయి అంటే ఆల్రౌండర్ అంటే తేడాగా కూడా ఉంటుంది. అంటే ఒకటే ఇంకా బొల్లి ఉంటారా? రీజన్స్ చెప్పాలా? 1, 2, లక్ష, కోటే. దీని గురించి చెప్పాలండి. CSG 2026 బ్యాచ్ సైనింగ్.